భారతదేశం మొత్తం తక్కువ బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే మనకి ఇండియన్ రైల్వేస్ తోడు చాలా అవసరం. ఒక బడ్జెట్ ట్రావెలర్ అవ్వడం వల్ల నేను చేసే నా ప్రతి జర్నీ ఇండియన్ రైల్వేస్ హెల్ప్ తీసుకొని స్టార్ట్ చేస్తా. ఓ ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయని భయపడుతున్నా. ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. అదండి మ్యాటర్. తిరుపతికి వెళ్తున్నాం. ఎందుకు ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు మామ ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12797. ఈ ట్రైన్ హైదరాబాద్ కాచిగూడ నుంచి చిత్తూరు వరకు 600 కిలోమీటర్స్ని జస్ట్ 12 అవర్స్లో కవర్ చేస్తుంది. బై ది వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంత రిజర్వేషన్లో టికెట్ బుక్ చేసుకున్నా ఒక్క విషయంలో అయితే నాకు బాధేస్తుంది. మన సీట్లో ఇంకొకరు కూర్చోవడం లేదా విండో సీట్ మనకు రాకపోవడం. ఇప్పుడు నాకు అదే జరిగింది. అప్పుడు అనిపిస్తుంది ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి, ఒక్క నా జీవితంలో తప్ప. ఇంకా నేను చేసే ప్రతి జర్నీ మా ఎంకన్నని తలుచుకొని స్టార్ట్ చేస్తాను. అందుకే నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేసుకున్నా. బేసిక్గా నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. అందుకే మొబైల్ వాడేటప్పుడు టైం వేస్ట్ అవుతుందని టైం చూడడమే ఆపేస్తా. అప్పుడు హ్యాపీగా నా మొబైల్ని యూజ్ చేసుకోవచ్చు. ఎంత చల్లని క్లైమేట్లో ఐస్ క్రీమ్ తింటే మస్తు ఉంటుందని నేను నా బ్యాగ్లో నుండి తీస్తాను శుభం స్పెషల్ ఐస్ క్రీమ్ డబ్బా ఓపెన్ చేయడానికి కష్టంగా ఉన్నా ఓపెన్ చేశాక మా మమ్మీ చేసిన చల్లని పులిహోర తింటే సుకూన్గా ఉండే. మా దోస్తులు బయట ఫుడ్ తినడం మంచిది కాదని ప్యాకెట్ లోపల ఉన్న సంతోష్ డబ్బా బిర్యానీ తిన్నారు. దాని టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ట్రైన్లో బోర్ కొట్టిన ప్రతిసారి దోసుగాలతోనైతే లూడో ఆడాలి. ఇన్ కేస్ గెలిచిర్రు అనుకో నేను కావాలని ఓడిపోయినా అని చెప్తా. ఇన్ కేస్ నేను గెలిచినాను అనుకో ఎట్లా ఓడిపించినారా నీకు అని చెప్పేసి ఏమంతే వాడు ఒకడే ఆడుకుంటున్నా అంతా ఏం ఆడాలట మనిషి అన్నాక మన జాతి పౌరుషం హిందూ నాది చంపేస్తా హిందూ జైలుకి వస్తే అంత చికెన్ చేసి మంచిగా అప్పుడప్పుడు మనము మన హెల్త్ గురించి కూడా ఆలోచించాలి. అందుకే స్టాప్ వచ్చిన ప్రతిసారి అటు ఇటు తిరుగుతుండాలి. క్యాలరీస్ని గెయిన్ చేయాలంటే ఇప్పుడున్న క్యాలరీస్ని బర్న్ చేయాలి. ఈ ట్రైన్లో ట్రావెల్ చేసి 1 year అవుతుంది. అందుకేనేమో ట్రైన్ నన్ను అసలు నిద్రపోనివ్వట్లేదు. ఇంకా ట్రైన్లో నిద్ర పట్టట్లేదని నేను వెళ్తాను నా ఫోన్ దగ్గరికి. కానీ సడన్గా ఎందుకో గుర్తొస్తుంది. ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుండి వాష్రూమ్కి వెళ్ళాలి. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు సడన్గా గుర్తొస్తుంది నైట్ 1 గంటకి నేను సడన్గా ఎందుకు ఒంటరి ఉన్నాయనేమో అనిపిస్తుంది. అందుకే స్టేషన్ వచ్చిన ప్రతిసారి నేను బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాను. ఒక్కడనే ఆలోచిస్తున్నాను, ఎవరితో మాట్లాడకుండా. ఎందుకంటే మా దోస్తులు అందరు పడుకోరు. ఇంకా ప్లాట్ఫామ్ విషయానికి వస్తే మాత్రం వెనక ముంగట ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నా. హలో భయ్య, ఏ స్టేషన్లో మాకు కూడా తెలీదు. ట్రైన్ 10 గంట అయిపోయింది. ఏం చేద్దాం కాక రీల్ తీస్తున్నాం. నిన్నేవాడరా ప్లాట్ఫామ్ మీదకి రమ్మన్నది, బయటికి వెళ్ళి ట్రైన్ ఆపి 1/2 hour అయింది, ఇంకా మూమెంటే లేదు. ఇంక ఇట్లా కాదని చెప్పేసి నేను నా బలంతో ట్రైన్ మూవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎస్, ఫైనల్లీ కదిలింది.
Coffee, coffee, blue coffee. Coffee, coffee. Coffee, coffee. Coffee, coffee. Blue coffee. పొద్దున్న లేవాలంటే అమ్మ చేత్తో తిట్టులు తినే నేను ఈసారి ట్రైన్లో కాఫీ అన్న కాఫీ అంటే లేసాను. అండ్ ఆ కాఫీ తాగే లోపల మన ఫైనల్ డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది తిరుపతి. గుడ్ మార్నింగ్ యోగు. గుడ్ మార్నింగ్ అందరికి. చాయ్ తాగుతారా? ఇంకా నేను ట్రైన్ దిగేటప్పుడు నేనైతే నరసింహారెడ్డిలో బాలయ్య బాబుని ఎంచుకున్నా. అండ్ ఇంకా నేను బయటికి వెళ్ళిపోయి విష్ణు నివాసంకి అయితే వెళ్ళిపోతున్నాము. February 3rd, 4th, 5th రథసప్తమి అనేది కండక్ట్ చేస్తున్నారు తిరుపతిలో. వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ via Kakalad on platform number 5. వాళ్ళు